డాక్టర్ ఏదైనా సర్జరీస్ చేసినప్పుడు కొంతమంది విషయంలో అవి సక్సెస్ అవుతాయి బాగానే, కొంతమంది విషయంలో ఫెయిల్ అవుతాయి. అంటే అది డాక్టర్స్ నిర్లక్ష్యమా, లేదంటే పేషెంట్స్ కండిషన్ వల్ల అలా అవుతూ ఉంటాయా? యాక్చువల్లీ 99% డాక్టర్ల నిర్లక్ష్యం ఏమీ ఉండదండి. 1% మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. లైక్ కత్తులు మర్చిపోవడము, టవల్ మర్చిపోవడము, ఓన్లీ దాన్నే నిర్లక్ష్యం అంటాం తప్ప ఈ 99% ఎవరైతే ఉన్నారో దానికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యం కాదు. ఆ యొక్క పేషెంట్ యొక్క పరిస్థితి లేదా వాళ్ళకి ఉన్న డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు హార్ట్ అటాక్స్ రావచ్చు, లేదా ఇంకా వేరే ఏమైనా కూడా సర్జరీ చేసేటప్పుడు స్ట్రెస్ వల్ల ఏదైనా అవ్వచ్చు తప్ప 99% డాక్టర్ల నిర్లక్ష్యం అనేది ఉండదు. ఓకే. కానీ ఈ ఫెయిల్యూర్ అన్నది మేము ఈ రోజుల్లో అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎక్కువగా ఎవరిలో చూస్తున్నాం అంటే ఎక్కువగా రెడ్ మీట్ తినేవాళ్ళు, అంటే నాన్ వెజిటేరియన్స్, అంటే రెగ్యులర్గా తీసుకుంటారు బీఫ్ మటన్ కూడా మనకి రెడ్ మీట్ కిందకే వస్తుంది. ఓకే. రెగ్యులర్గా మటన్ కానీ బీఫ్ కానీ వీళ్ళు తీసుకునే వాళ్ళు సర్జరీస్ అనేవి ఎక్కువగా ఫెయిల్ అవ్వడం అనేది మేము చూస్తూ ఉంటాం. అలా ఎందుకు ఎందుకు అంటే మెయిన్గా వాళ్ళకి మామూలుగా వెజిటేరియన్స్లో మనం ఏమైనా సర్జరీస్, హార్ట్ సర్జరీస్ కానీ ఏమైనా తీసేటప్పుడు మేము వాళ్ళని అంటే కట్ చేసి మనం సర్జరీ చేసేటప్పుడు మనకి ఆ ప్రేగులు కానీ అక్కడ ఉండే అవయవాలు ఎనాటమీ అంటాం. అంటే ఇప్పుడు లివర్ అనేది ఎక్కడ ఉండాలి, కిడ్నీ అనేది ఇక్కడ ఉండాలి, అపెండిక్స్ అనేది ఇక్కడ ఉండాలి, అలా ఒక ఎనాటమీ అనేది ఉంటుందన్నమాట. వెజిటేరియన్స్లో మనం ఎలా చదువుకుంటామో ఎనాటమీ అనేది అలా ఉంటుంది. కానీ నాన్ వెజిటేరియన్స్లో మనకి ప్రేగులు కానీ, నాన్ వెజిటేరియన్స్ అంటే మీకు చెప్తున్నా మెయిన్గా రెడ్ మీట్, బీఫ్, మటన్ ఇలాంటివి రెగ్యులర్గా రోజు మితిగా కాకుండా అతిగా తినేవాళ్ళు. ఓకేనా? ఎవరైతే రోజు తింటారో వాళ్ళు ఏంటంటే ఆ ప్రేగులు అన్ని ఎడిషన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఎడిషన్స్ అంటే ఒక ముద్దలాగా మొత్తం చిక్కుకుపోయి ఉంటాయి కదా, అలా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు ఎడిషన్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు మనం ఆ ప్రేగులు కానీ అవన్నీ తీయడం అదంతా సర్జరీ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అవుతూ ఉంటుంది. అది తీసేటప్పుడు అంటుకుని ఉంటాయి మొత్తం. తీసేటప్పుడు ఏదైనా తెగిపోవడం కానీ లేదా వేరే ఏదైనా అవ్వడం, లివర్గా అంటుకుపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఇవేవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వెజిటేరియన్స్లో మాత్రం వాళ్ళది చాలా విజరల్ ఫ్యాట్ అంటే లోపల ఉండే కొవ్వు అనేది చాలా తక్కువ ఉంటుంది. వాడు ఎంత ఒబీస్ ఉండని, ఎంత లావుగా ఉండని, వెజిటేరియన్స్ చూడండి వాళ్ళ హార్ట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అలా అని నేను వెజిటేరియన్స్ కాదు, నేను కూడా నాన్ వెజ్ తింటా, అన్నీ తింటా. కానీ నేను దాన్ని కరగదీయడానికి కొంచెం మితిగా తింటా. అండ్ ఆల్సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పి, వర్కౌట్స్ అని చెప్పి కొంచెం డీటాక్స్ చేస్తూ ఉంటాం బాడీని అప్పుడప్పుడు. లైక్ గ్రీన్ టీ, లెమన్ టీ, సెస్మన్ సీడ్ టీ, ఇలా డీటాక్స్ చేస్తూ ఉంటాం. నాన్ వెజ్ తినడం ఒక్కటే కాదు, తినడం ప్రోటీన్ గురించి తినడం తప్పేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ క్వాలిటీ నాన్ వెజ్ ఏముంటుంది, ఎగ్, ఫిష్, ఇవన్నీ వన్ ఆఫ్ ద బెస్ట్. మీరు రోజు తిన్నా కూడా ఏ ఇబ్బంది ఉండదు. కానీ మటన్, బీఫ్ అయితే ఎంత డేంజరస్ అంటే అది మనకి హార్ట్లో, మన బీఫ్ తినే వాళ్ళలో ప్రతి ఒక్కరిలో హార్ట్లో 60 to 70% కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఇది నమ్మలేని నిజం, అంటే మేము నిజాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో మనకి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ అయినా రావచ్చు, బీఫ్ తినొద్దు, మటన్ తినొద్దు మరి అనే రావచ్చు, కానీ బట్ ఇది నిజం కాబట్టి నేను చెప్పదలుచుకున్నా, చెప్పేశాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను అడిగాను కాబట్టి మీరు చెప్పారు. ఇప్పుడు కొన్ని రిలీజియన్స్లో కానీ కొంతమంది తింటూ ఉంటారు ఈ బీఫ్. వాళ్ళు ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పరా అది మంచిది కాదు, అవాయిడ్ చేయండి, వదిలేసేయండి, తినొద్దు అని? 100% మీరు ఏ డాక్టర్ దగ్గరికి అయినా వెళ్ళండి. ఓకే, ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది లేదా హార్ట్ బ్లాక్స్ ఉన్నాయి లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెప్పే ఫస్ట్ ఏంటంటే బీఫ్ అని చెప్పరు, రెడ్ మీట్ అని చెప్తారు. మీరు గూగుల్లో రెడ్ మీట్ని ఎత్తుక్కోండి. ఎందుకంటే బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియస్, ఇట్స్ అబౌట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి రెడ్ మీట్ అంటాం. రెడ్ మీట్లో మటన్ వస్తుంది, బీఫ్ వస్తుంది. కానీ వెరీ డేంజరస్ ఏదైనా ఉంది అంటే 100% బీఫ్. అదైతే నేను చెప్తున్నాను. బీఫ్ అనేది అస్సలు మంచిది కాదు. బీఫ్ విత్ బిర్యానీ, కళ్యాణి బిర్యానీస్ అంటాం. ఈ ఆవులు, బీఫ్లు ఇవన్నీ ఎంత డేంజర్ అంటే మీరు అనుకోవచ్చు, అంటే నాకు తెలిసిన అతను బీఫ్ తింటాడు, 80 సంవత్సరాలు బతికాడు, 90 సంవత్సరాలు బతికేవాడు ఎలాగైనా బతుకుతాడు వాడి జీన్స్ వల్ల. కానీ ఎవరిదైతే వీక్ హార్ట్ ఉంటుందో, ఎవడైతే ఉంటుందో వాళ్ళే తొందరగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి మంచి జిమ్, హెవీ బిల్ట్ బాడీస్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు సర్జరీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనిషి ఎంత గట్టిగా ఉన్నా వాడు హార్ట్ ఉండేది ఇంతే.
ఆ హార్ట్లో ఉండే కొలెస్ట్రాల్ సర్జరీ చేసేటప్పుడు సడన్గా షాక్లోకి వెళ్ళిపోతారు. ఎక్కువగా చచ్చిపోయేది కూడా ఈ నాన్ వెజ్ ఈటర్స్లో మెయిన్గా రెడ్ మీట్ తినే వాళ్ళే సడన్ డెత్స్ అనేవి అవుతాయి. సడన్ హార్ట్ అటాక్స్ అనేవి ఈ మధ్య బాగా పెరిగిపోవడానికి కారణం ఈ మితిగా కాకుండా అతిగా ఈ నాన్ వెజ్ తినడం వల్లనే. ఓకే.